గాయ్స్, వెల్కమ్ టు డిజైనింగ్ అండ్ మోర్. నేను తేజు. ఈరోజు చిన్న ట్రిప్లా వేసుకున్నాము. మారేడుమిల్లి, రంప ఇవన్నీ చూద్దాం అనుకుని వెళ్తున్నాము ఫ్రెండ్స్తో. సో ఇది ఎందుకు మీతో షేర్ చేయకూడదు అనిపించింది. ఈరోజు వ్లాగ్లో చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఆల్. సో ట్రిప్కి స్టార్ట్ అయ్యామండి. 8కి అనుకున్నాం యాక్చువల్గా స్టార్ట్ అయ్యే టైమ్, బట్ 9 అయిపోయింది. ఎంత తొందరగా అనుకున్నా సరే లేట్ అయిపోతుంది కదా. సో 9కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యే టైంకి అయితే చాలా క్లౌడీగా ఉంది. రెయిన్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఏం రెయిన్ స్టార్ట్ అవ్వలేదు. మేమైతే ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో సీతపల్లి దగ్గర ఆగాము టెంపుల్కి. చాలా రష్గా ఉంది టెంపుల్, పూజలు జరుగుతున్నాయి. అండ్ దారిలో చాలా కోతులు ఉంటాయని తెలుసు. పల్లీలు తీసుకెళ్ళాము వాటికి వేద్దామని చెప్పి. అది తీసుకొని అలా వెళ్ళగానే గోల్ చేసేసాయి. అటు ఇటు పరుగు పెట్టేసి దగ్గరకు వచ్చేసి మాకైతే చాలా భయం వేసింది. పరుగు పెట్టేసి అటు ఇటు చాలా గోల్ చేశాయి. నేను తీసుకెళ్ళగానే అలా ఒక చెట్టు మీద నుంచి వచ్చి మా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఒక పక్కకు వచ్చేసి వేసాము. వేయగానే ఇది ఒక్కటే అన్నిటిని తరిమి కొట్టేసి వచ్చి తీసుకుంటుంది గబగబా. ఎవరిని దగ్గరికి రానివ్వలేదు కూడా. అదొక్కటే తీసుకున్నదాన్ని. అండ్ ఇలా కాదు అని చెప్పి పక్కన ఒక చెట్టు దగ్గర వేసాము. అప్పుడు మిగతావన్నీ వచ్చి తీసుకున్నాయి. చాలా బాగా అనిపించింది అలాగా వాటిని చూస్తుంటే. చాలా ఫాస్ట్గా తీసేసుకొని వాటి కంఠంలో దాచేసుకున్నాయి. ఇంకా అక్కడి నుండి స్టార్ట్ అయిపోయామండి. లేట్ అయిపోతుంది, అప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి. పొలాలు అయితే ఎంత బాగా కనిపించాయో. మార్నింగ్ ఒకటి కదా, చాలా బాగా కనిపించాయి. తర్వాత ఈ చిన్న బ్రిడ్జ్ వచ్చింది. వాటర్ అయితే బాగున్నాయి. చెరువు అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి. దిగి పిక్స్ తీద్దామంటే అవ్వలేదు, చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. తర్వాత కంచె కూడా వేసేసి ఉన్నది. ఆ చెరువు అయితే ఎంత బాగా కనిపించిందో. చెరువు వెనకాతల పామ్ ఆయిల్ ట్రీస్ చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అక్కడ ఆగడానికి కూడా లేదు, వెనకాతల వెహికల్స్ ఆగిపోతాయని చెప్పి ఇంకా ఆగలేదు. తర్వాత ఒక గుడి వచ్చిందండి. గుడి అయితే చాలా బాగుంది బయట నుంచి చూడడానికి. చాలా టెంపుల్స్ ఉంటాయంట ఇందులోని. చాలామంది దేవుళ్ళు ఉంటారంట. లోపలికి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి, ఈసారి కూడా వెళ్ళడానికి అవ్వలేదు. చాలా ఖాళీగా ఉంది ఈ టెంపుల్ అయితే, బట్ లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి. అన్నదానము అన్నీ జరుగుతాయంట ఈ టెంపుల్లో. వేద పాఠశాల అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయండి, అందుకే ఇంత పెద్దగా కనిపిస్తుంది. గుడైతే మాత్రం చాలా కలర్ఫుల్గా పెద్దగా ఉంది. నేమ్ కూడా కనిపిస్తుందో లేదో, వెనకాతలు మళ్ళీ ఇంకో క్లిప్ యాడ్ చేస్తాను కుదిరితే. ఇందులో వేద పాఠశాల, అన్నదానము, కళ్యాణ మండపము చాలా ఉన్నాయండి. ఇంకా అక్కడి నుండి స్టార్ట్ అయిపోయాము. ఆగలేదు కదా ఎలాగో. ఇంకా రంప వైపు వచ్చేసాము. దారిలో టిఫిన్కి ఆగాము. ఆగిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ అయితే చాలా నార్మల్ అయిపోయింది, వర్షం లాంటిది తగ్గిపోయింది. చాలా బాగుంది. వెళ్తుంటే అలా కొండల మధ్యలో నుంచి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత బయటకు రావడం కదా. వ్యూ అయితే చాలా బాగుంది. వర్షం పడలేదు, అది ఇంకా హ్యాపీ. చక్కగా అన్నీ చూడొచ్చు వర్షం పడకపోతే అని చెప్పి. Firefly
మధ్యలో టెంపుల్ కనిపించిందండి. రంప శివాలయానికి వెళ్ళాము. 12వ శతాబ్దం నాటి దేవాలయం అంటే ఇది. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. రాతి కట్టడం అంట ఈ టెంపుల్. ఎప్పుడు 12వ శతాబ్దంలో నిర్మించారు. అన్ని రాళ్ళతో నిర్మించారు ఈ టెంపుల్. సిమెంట్ కానీ ఏమీ లేవు. మా అమ్మగారు ఒక్కరే ఉన్నారు టెంపుల్లో. ఆవిడే అక్షింతలు వేసి ఆశీర్వదించారు. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం ఈ రోజులు ఇలాంటి టెంపుల్స్ చూసి ఉండము. మాకైతే చాలా బాగా అనిపించింది ఆ టెంపుల్కి మేము వెళ్ళడం ఫస్ట్ టైం. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ కూడా ఉన్నదంట. టెంపుల్లో గర్భగుడి లోపలికి వెళ్ళి శివాలయం కదా, శివుడికి మన తల ఆనించి 2 చేతులు చాపి మనసులో ఏమైనా కోరుకుంటే నెరవేరుతుంది అని చెప్తారంట. మా అమ్మగారు చెప్పారు. మేమందరం అయితే దండం పెట్టుకున్నాం లోపలికి వెళ్ళి. గర్భగుడి లోపలికి వెళ్ళాము. సాధారణంగా శివాలయాల్లోకి గర్భగుడి లోపలికి అసలు రానివ్వరు. ఇక్కడ వెళ్ళమన్నారు మా అమ్మగారు. వెళ్ళి అందరం దండం పెట్టుకున్నాము. చాలాసేపు స్పెండ్ చేసాము ఈ టెంపుల్లో. చాలా బాగా అనిపించింది మాకు. మనం ఈ రోజుల్లో ఇలాంటి టెంపుల్స్ ఎక్కువ చూడం కదా. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళుంటే కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. చాలా ఎక్సలెంట్గా ఉంది టెంపుల్. పైన మాత్రం ఒక షెడ్ వేసి ఉన్నది టెంపుల్కి. రూఫ్ లాంటిది కూడా ఏమీ లేదు. ఆ షెడ్ మాత్రమే టెంపుల్కి ఉన్నది. వర్షం నీరు అవి పడకుండా అని చెప్పారు. ఆ శివుడికి మన తల ఆనించి చేతులు చాపి మనసులో కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అని అన్నారు మా అమ్మగారు. సో నేనైతే అంతా చూస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది అదంతా. మా బ్రదర్ హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నాను నేను. చాలాసేపు స్పెండ్ చేసామండి ఈ టెంపుల్ దగ్గర. చాలా రిలాక్సింగ్గా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. ఎవరైనా రంప అటువైపు వెళ్తుంటే టెంపుల్ని చూడండి. ఇది పక్కన కొత్తగా కట్టారంట. కొత్తగా అంటే చాన్నాళ్ళు అయింది. సిమెంట్ దాంతో కట్టారంట మళ్ళీ. అది కూడా శివాలయమే. చాలా బాగుంది. అంత ఓపెన్ ప్లేస్లో 2 టెంపుల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. చాలా పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. స్టార్టింగ్లోనే ఉంది ఈ చెట్టు. చాలా పెద్దగా ఉంది. మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము అక్కడ టెంపుల్ బయట. చాలా బాగుంది. క్లైమేట్ కూడా బాగుంది. వర్షం తగ్గిపోయింది. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. లేట్ అయింది. అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పి రంప స్టార్ట్ అయిపోయాము. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి. జర్నీ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. రంప వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా మాస్క్ అవి పెట్టేసుకొని వాటర్ బాటిల్స్ అవి తీసుకున్నాము. పైన ఏమి ఉండవు కదా. మాస్క్ అయితే మాత్రం అస్సలు రిమూవ్ చేయలేదండి మేము. ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. ఆ సౌండ్ వింటుంటేనే వాటర్ ఫాల్స్ పడటము చాలా బాగా అనిపించింది. మేము ఎక్కువ 1, 2, 3 అని స్టెప్స్ ఉంటాయి కదా. మేము స్టెప్స్ అన్నీ వెళ్ళలేదు. కిందే ఆగిపోయాము. పైన చాలా రష్గా ఉంది అంటే కిందే ఆగిపోయి కొన్ని పిక్స్ తీసుకున్నాము అక్కడ. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. కొంచెం సేపు అక్కడ ఉండి ఇంకా కిందకు వచ్చేసాము మేము. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము అక్కడి నుండి. చిన్నగా స్టార్ట్ అయింది వర్షము. మారేడుమిల్లి వెళ్ళి దారిలో లంచ్ చేసేసి స్టార్ట్ అవుదాం అని చెప్పి లంచ్ దగ్గర ఆగాము. అక్కడ చాలా టైం పట్టేసింది లంచ్ దగ్గర. అండ్ బ్యాంబూ చికెన్ తీసుకున్నాము. బిర్యానీ కూడా తీసుకున్నాము. బట్ బిర్యానీ తీయడం మర్చిపోయాను. అండ్ బ్యాంబూ చికెన్ ప్రిపేర్ చేస్తారేమో షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ప్రిపేర్ చేయలేదు. లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పెద్దది అయిపోయింది. ఇంకా మారేడుమిల్లి స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది. వర్షంలో నుంచి స్నోలా కనిపిస్తుంది అదంతా.
వచ్చేసామండి. రూట్ అయితే మాత్రం చాలా బాగుంది. రోడ్డు దిగి పిక్స్ తీసుకుందాం అనుకున్నాము, బట్ డేంజర్ అని చెప్పి ఇంకా తీసుకోలేదు. దిగడం జరగలేదు. ఇంకా స్లోగా వెళ్తూ ఉన్నాము. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాము. మంచు అయితే మాత్రం చాలా బాగా కనిపించింది. నేను ఫస్ట్ టైం అలా మంచుని చూడడము. వర్షం అది పడుతున్నా కూడా మంచు అయితే చాలా బాగుంది. ఎక్కువ పిక్స్ తీసుకోలేదు అక్కడ, వర్షం స్టార్ట్ అయిందని చెప్పి కొన్ని క్లిక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. మంచు అయితే మాత్రం ఎంత బాగా కనిపిస్తుందో, ఎవరో పొగ పెడుతున్నట్టు అనిపించింది. అక్కడంతా అంత మంచు కనిపిస్తుంది. అండ్ ఉన్న పల్లీలు వేసేద్దామని చెప్పి ఆగాము. అవేమో గొడవ పడుతున్నాయి, తీసుకుంటున్నాయి వేరేవి అని చెప్పి. చాలామంది రోడ్డు మీద వేసేస్తారు. అలా వేయడం వల్ల అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అది జరుగుతుంది పాపం వాటికి. అందుకని మేము ఆగి ఒక పక్కకి వేసాము. కొంచెం ముందుకొచ్చి మళ్ళీ ఇంకొన్ని వేసాము, అవి దెబ్బలాడుకుంటున్నాయని చెప్పి. అండ్ వచ్చే దారిలో ఈ పెయింటింగ్ కనిపించింది. చాలా బాగా అనిపించింది ఈ పెయింటింగ్. చాలా పెద్ద పెయింటింగ్. స్కూల్ అనుకుంటా అది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కళాశాల. చాలా పెద్దది ఉంది అది. అండ్ అరణ్య రిసార్ట్స్ చూసాము. స్టే చేయొచ్చు అంట అక్కడ అరణ్య రిసార్ట్స్లోని. లోపలికి వెళ్ళాము. వాటర్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్లో నుంచి కార్స్ వెళ్తాయంట. బట్ ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉందని చెప్పి ఆపేశారు. కొన్ని క్లిక్స్ తీసుకున్నాం అక్కడ, లోపల వరకు వెళ్ళలేదు. వచ్చే దారిలో ఈ బోటింగ్ పాయింట్ కనిపించింది. బోటింగ్ అది ఏం లేదండి ఇప్పుడు. వర్షం ఎక్కువగా ఉంది, వాటర్ లెవెల్ ఎక్కువగా ఉందని చెప్పి ఆపేశారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.